చెక్ పోస్టులను రద్దు చేస్తూ జూలై ఆఖరి వారంలోనే తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నెల రోజులు ఆలస్యంగా జీవో జారీ అయింది. తాజా ఉత్తర్వులతో ఎత్తివేత అమల్లోకి వస్తుందన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక చెక్ పోస్టుల అవసరం దాదాపుగా తగ్గింది. కేంద్రం సూచనల మేరకు దేశంలోని అనేక రాష్ట్రాలు సంవత్సరాల క్రితమే చెక్ పోస్టులను రద్దు చేశాయి. కానీ తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కొనసాగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టులు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి గత ఆగస్టులో అంటే 28వ తారీఖు 8వ నెల చెక్ పోస్టుల రద్దు నిర్ణయం కేబినెట్ తీసుకున్నాం. దాని కొంత టాక్సేషన్, ట్రాన్స్ఫార్మింగ్, ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ ఇవన్నీ దాని కొరకు కొంత సమయం తీసుకున్నాం. దానికి సంబంధించి ఇవాళ జీవోలు అంటే అమలు ఈ రోజు నుంచి ప్రారంభం చేసినాం. అది చెప్పినట్టు జీవో ఎంఎస్ నెంబర్ 58 ద్వారా 28వ తారీఖు నాడు ఆగస్టులో చెక్ పోస్ట్ ఎత్తివేతకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టుల ఎత్తివేత షురూ అయింది. నల్గొండ, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో చెక్ పోస్టులను అధికారులు తొలగించారు. నల్గొండ జిల్లా వాడపల్లి సరిహద్దు దగ్గర ఉన్న ఆర్టీఏ ఆఫీసును అధికారులు ఖాళీ చేయించారు. బోర్డులు, బారికేడ్లు తొలగించారు. రికార్డులను జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి తరలించారు. చెక్ పోస్ట్ మూసివేస్తున్నట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచి రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టులను రద్దు చేస్తున్నట్లు రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చెక్ పోస్టుల అవసరం దాదాపు తగ్గిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు అవినీతికి అడ్డాగా మారాయని ఆరోపించారు. కొందరు అధికారులు ప్రైవేటు సిబ్బందిని పెట్టుకుని యథేచ్ఛగా అక్రమ వసూళ్లు చేస్తున్నారంటూ విమర్శించారు. రాష్ట్రంలోని రవాణా శాఖ చెక్ పోస్టులను రద్దు చేస్తూ జూలై ఆఖరి వారంలోనే తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నెల రోజులు ఆలస్యంగా జీవో జారీ అయింది. తాజా ఉత్తర్వులతో ఎత్తివేత అమల్లోకి వస్తుందన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక చెక్ పోస్టుల అవసరం దాదాపుగా తగ్గింది. కేంద్రం సూచనల మేరకు దేశంలోని అనేక రాష్ట్రాలు సంవత్సరాల క్రితమే చెక్ పోస్టులను రద్దు చేశాయి. కానీ తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కొనసాగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టులు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.